అవంతి శ్రీనివాస్ టీడీపీలోకి రాబోతున్నారా? ఇందుకు అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవంతి టీడీపీలోకి వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా ఆయన రాకను గంటా శ్రీనివాసరావు అడ్డుకుంటున్నారని వార్తలొచ్చాయి. అయితే ఎట్టకేలకు అవంతికి టీడీపీలోకి వచ్చేందుకు రూట్ క్లియర్ అయినట్టు చెప్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్టుగా తెలుస్తోంది. ఆయన కూటమిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. గతేడాది డిసెంబర్లో వైసీపీకి అవంతి రాజీనామా చేశారు. ఆనాడు ఆయన జగన్ మీద విమర్శలు చేస్తూ పార్టీ నుంచి బయటకెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందని కీలక కామెంట్స్ చేశారు. దాంతో ఆయన మనసు కూటమి వైపు ఉందని అంతా అనుకున్నారు. ఇదిలా ఉంటే గడిచిన 6-7 నెలలుగా ఆయన తన వంతుగా టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఆయనకు అక్కడ ఒకనాటి రాజకీయ గురువైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెడ్ సిగ్నల్ చూపించారని కూడా ప్రచారం సాగింది. నిజానికి అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే గంటా శ్రీనివాసరావు. ఆయనకు 2009లో ప్రజారాజ్యం టికెట్ నిప్పించి భీమునిపట్నం నుంచి పోటీ చేయించారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి గంటా వెంటనే ఉంటూ ఆ తర్వాత కాంగ్రెస్ లోకి, ఆ తర్వాత ఆయనతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఆయన 2014లో అనకాపల్లి నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే 2019లో భీమిలి నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆనాడు మంత్రిగా ఉన్న గంటా అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి కారణం గంటా కూడా భీమిలి నుంచే మళ్లీ పోటీకి దిగాలని అనుకున్నారు. అలా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో అవంతి వెళ్లి వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయన భీమిలి టికెట్ పొంది పర్యాటక శాఖ వంటి కీలక శాఖను 3 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించారు. ఇక 2022లో ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. 2024లో వైసీపీ తరపున భీమిలి నుంచి పోటీ చేసి గంటా చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సైలెంట్ గా ఉండి డిసెంబర్లో ఆ పార్టీని వీడారు. ఇక మళ్లీ టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని అవంతి గట్టి ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. ఆయన కుమార్తె విశాఖ 6వ వార్డు కార్పొరేటర్ మార్చిలో వైసీపీ మేయర్పై కూటమి పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. తన కుమార్తె ఓటు ద్వారా కూటమికి మేయర్ పదవి దక్కేలా చూశారు. ఇలా అవంతి శ్రీనివాసరావు కూటమికి మరింత దగ్గరయ్యారు. దాంతో నాటి నుంచే ఆయన టీడీపీలో చేరతారన్న చర్చ ఇంకా పెరిగింది. ఎట్టకేలకు తాజాగా టీడీపీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం అయితే సాగుతోంది. ఇక గంటా శ్రీనివాసరావు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారని అంటున్నా 2027లో జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భీమిలి నుంచి కొత్తగా ఏర్పడే సీటు అవంతికి ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అవంతి కూటమిలోకి వెళ్లబోతున్నారన్నదే ప్రచారంగా ఉంది. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా అనేక పార్టీలు మారిన అవంతి ఇప్పుడు రెండోసారి పసుపు కండువా కప్పుకోబోతున్నారట. ఆయనకు అంగబలం, అర్ధబలం ఉండడంతో పాటు సామాజిక వర్గం పరంగా బలమైన నేత కావడంతో టీడీపీ ఆయన్ను చేర్చుకునేందుకు సుముఖంగా ఉందని అంటున్నారు. మరి అవంతి పసుపు కండువా కప్పుకునే ముహూర్తం ఎప్పుడో చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.